యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నిర్మాణం జరుగుతున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి రోడ్డుకు ప్రభుత్వ ఎమ్మెల్యే బిల్లా ఎల్లయ్య కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నిర్మాణం జరుగుతున్న రైల్వే అండర్ పాస్ బీటీ రోడ్డుకు ప్రభుత్వం ఎమ్మెల్యే బిల్లా ఎల్లయ్య కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నుండి కొలనుపాక రోడ్డుకు వెళ్లే అండర్ పాస్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జిని మా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, నాయకులు కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, దూసరి మురళి, అంగడి ఆంజనేయులు, ఎండి జైనుద్దీన్, సుంకరి విక్రమ్, మహమ్మద్ గౌస్, కలకుంట్ల లోకేష్, సివిల్ కాంట్రాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు హెడ్ క్వార్టర్లో ఈ రైల్వేకి సంబంధించి అండర్ పాస్ గత చాలా రోజులుగా పెండింగ్ ఉండే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ నుండి సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ ఇక్కడ అండర్ పాస్ సమస్య కానీ ఇక్కడ కొంతమంది ఇళ్లకు బిల్లులు పెండింగ్ వల్ల అండర్ పాస్ చాలా డిలే అయింది. 6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్ పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇవాళ ఈ కొలంపాక పోయే రూట్ను క్లియర్ చేసి బీట్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10-15 రోజుల్లో అక్కడ సంబంధించిన నీళ్లకు మిషన్ భగీరథకి సంబంధించి అది ఉన్నందుకు కొంచెం లేట్ అయింది, అది కూడా క్లియర్ చేసినాం. ఇది 13 కోట్ల చిల్లర పనులను వేగవంతం చేసి కాంట్రాక్టర్ కూడా తొందరగా పిలిపించి అది కూడా వారం 10 రోజుల్లో ఆ పనులు పునరుద్ధరిస్తాం. ఎన్నో రోజుల నుంచి కళ ఆలేరులో ఆనిముత్యం లెక్క ఒక మణిహారం లెక్క ఉన్నటువంటి అండర్ పాస్ను గతంలో ఎన్నో సమస్యలకు గురైనటువంటి అండర్ పాసు ఇలా వేగవంతం చేసాం. కాంట్రాక్ట్ను పిలిచి కూడా ఇలా బీటీ అదేవిధంగా అక్కడ మిషన్ దగ్గర పైప్ లైన్ కంప్లీట్ చేసి అది కూడా రోడ్డు తొందరగా పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కూడా పూర్తిగా తీర్చడం, ట్యాంకులు కూడా స్టార్ట్ చేసినాం. మున్సిపల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఆలేరు ప్రజలకు మాటిస్తున్నాం. ఆలేరును అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ఆలేరు ప్రజల ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగా పరిశీలించి అన్ని విషయాల్లో ప్రభుత్వం సిద్ధం. మొన్ననే ఉగాది నుంచి మా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క బీదోడు కూడా ఉన్నత వర్గాలు తినే అన్నం తినాలి, ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్నబియ్యం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు. కాబట్టి ఆ సన్నబియ్యం అనేది చాలా కుటుంబాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం నింపింది. ప్రతి గ్రామంలో చూస్తున్నాం, మేము రోజు ఒక గ్రామంలో భోజనం చేస్తున్నాం. దంతవాడలో అక్కడ ఉన్నటువంటి ST/SC మైనార్టీ కూడలో చేస్తున్నాం. సన్నబియ్యం ఒక వరంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సన్నబియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు 6,000 ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.